Hello everyone, welcome back to channel Ask Abhinav. So guys, ఈ రోజు వీడియోలో I'm going to discuss about the most important topic అనమాట. మీరు సిమ్‌లో ఉన్నా లేదా ట్రైనింగ్‌లో ఉన్నా సరే, ఈసెట్ ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు క్లియర్ కట్ అయ్యడానికి నేను ట్రై చేస్తాను. అండ్ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు సిమ్‌లో ఉన్నప్పుడు ఎలా ఈసెట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యానో, ఏ టైంకి లేచేవాడిని, ఎలా ప్లాన్ చేసుకునేవాడిని, అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా మీరు ఒకవేళ నా ప్లేస్‌లో ఉంటే మీరు ఎలా చేయాలని కోరుకుంటారో, ఆ సార్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా చెప్పడానికి నేను ట్రై చేస్తాననమాట. అండ్ ఈ వీడియో గనుక మీకు ఏ పాయింట్ ఆఫ్ టైమ్ అయినా సరే మీకు నచ్చితే మాత్రం జస్ట్ ఒక్క లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దట్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీలా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో రీచ్ అవ్వడానికి మోర్ ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్ వుడ్ బి మోర్ బెనిఫిషియల్ ఫర్ మీ. కమింగ్ డేస్‌లో ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఒక కైండ్ ఆఫ్ బూస్టింగ్ అనేది వస్తుందన్నమాట. ఓకే. సో ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్టింగ్ అయితే ట్రై చేద్దాం. ఓకే. సో బిఫోర్ స్టార్టింగ్ మై స్ట్రాటజీ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం ఆల్రెడీ ఈసీ 2027 సంబంధించింది ఏపీ అండ్ టీజీ వాళ్ళకి ఒక ప్రాపర్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. ఆల్రెడీ 500+ స్టూడెంట్స్ వరకు జాయిన్ అయ్యి ప్రాపర్‌గా ప్రిపేర్ అవుతున్నారనమాట. అండ్ ఈ కోర్స్‌లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఉండిపోతున్నాయి అనమాట. స్టడీ మెటీరియల్స్ అవ్వచ్చు, కోర్స్ వీడియోస్ అవ్వచ్చు, మాక్ టెస్ట్‌లు అవ్వచ్చు, గ్రాండ్ టెస్ట్‌లు అవ్వచ్చు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, అండ్ ప్రాపర్ మోటివేషన్ అవ్వచ్చు, ప్రాపర్ గైడెన్స్ అవ్వచ్చు, అండ్ దాంతో పాటు డౌట్ క్లారిఫికేషన్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనం ప్రాపర్‌గా ఈ కోర్స్‌లో మనం ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. సో ఆల్రెడీ 500+ మెంబర్స్ స్టూడెంట్స్ మమ్మల్ని ట్రస్ట్ చేసి జాయిన్ అయ్యారు అంటే మీరు ఎందుకు జాయిన్ అవ్వకూడదు? ఓకేనా? సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎక్కడైనా సరే ఆ కైండ్ ఆఫ్ ట్రస్ట్ గాని కలిగితే మాత్రం డెఫినెట్‌లీ జాయిన్ అయితే ట్రై చేయండి. అండ్ ఇంకెక్కడ కూడా మనం లేట్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా స్టార్టింగ్ అయితే ట్రై చేద్దాం. ఓకే. లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిమ్‌లో ఉన్నారు లేదనుకుంటే ట్రైనింగ్‌లో ఉన్నారు అనుకుందాం. ఓకేనా? సో సిమ్‌లో ఉన్న ట్రైనింగ్‌లో ఉన్నా సరే మీకు అవే 24 గంటలు అయితే ఉంటాయన్నమాట. ఏమి ఎక్కువ అవ్వవు, ఏమి తక్కువ అవ్వవు. కాకపోతే ఏంటి అంటే మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ నా ప్లాన్ ఏదైతే ఉందో దాని గురించి మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. నేను ఓన్లీ 2 స్లాట్స్ మాత్రమే నేను ప్రిపరేషన్‌ని ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఒకటి మార్నింగ్ సెషన్ అండ్ ఇంకొకటి ఈవినింగ్ సెషన్. సో ఎప్పుడు లేచేవాడిని అనేది మీకు క్లారిటీ రావాలి అంటే ఫస్ట్ థింగ్ నేను ఎప్పుడు కూడా పక్కాగా 10:30-6 ఈ కైండ్ ఆఫ్ స్లీప్ సైకిల్ ఉండేదన్నమాట. 10:30-6 అండ్ నాకు బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఆ టైంలో ఇన్‌స్టాగ్రామ్ ఏదైతే ఉందో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి అప్పుడు అంత బూమింగ్‌లో లేవనమాట. ఓకేనా? సో దానివల్ల నాకు ఒక మంచి ఎడ్జ్ దొరికింది ప్రిపరేషన్ అనేది ఇంకా బాగా చేయడానికి. అండ్ ఆ టైంలో నా చేతిలో అంత ఎక్కువగా ఫోన్ కూడా అవైలబుల్‌గా ఉండేది కాదు. ఓన్లీ టెక్స్ట్ బుక్‌లు ఏవైతే ఉన్నాయో దాని మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేవాడిని. సో ఇప్పుడు మీ చేతుల్లో ఆల్రెడీ ఎవరైతే బేసిక్ అకాడమీలో కోర్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా స్టడీ మెటీరియల్స్ అనేవి, మాక్ టెస్ట్‌లు అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి అండ్ ఆల్రెడీ మనం లైవ్ సెషన్స్‌లో క్లియర్‌గా చెప్పాం మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ అలాగే కోర్‌ని ఎలా ప్రిపేర్ అవ్వాలి చాలా డీటెయిల్‌గా చెప్పాం కాబట్టి మీకు ఒక ప్లాన్ ఉంటుంది. బట్ ఎవరైతే తీసుకోలేదో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను ఏంటి అంటే మీరు ఒక ప్రాపర్ స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అది 11-7 అవ్వని అండ్ 10:30-6 అవ్వని లేదనుకుంటే 10-6 అవ్వని. ఎనీథింగ్ విచ్ ఇస్ కమ్స్ అండర్ 8 అవర్స్ అనమాట. పక్కాగా 8 అవర్స్ ఉంటే స్లీప్ సైకిల్ అనేది ప్రాపర్‌గా మేనేజ్ అవుతుంది. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే అండ్ ఈ పర్టిక్యులర్ థింగ్ ఏదైతే ఉందో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెమ్ అయినా ట్రైనింగ్ అయినా సరే అట్‌లీస్ట్ పక్కాగా మీరు 8 అవర్స్ ఆఫ్ టైమ్ అయితే అక్కడ పెట్టాల్సి వస్తుంది కదా! సో నాకెలా ఉండింది అంటే సెమ్ అనమాట. అదర్స్ మీరు ట్రైనింగ్ అయినా సరే ఇదే కైండ్ ఆఫ్ థింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ స్టిల్ మీకు 8 అవర్స్ ఆఫ్ టైమ్ అనేది తీసేస్తున్నాను. ఓకేనా? సెమ్ అవని, ట్రైనింగ్ అవని మీరు అప్ అండ్ డౌన్ చేస్తుంటారు కొంతమంది కాలేజ్ నుండి హాస్టల్‌కి వస్తుంటారు. కొంతమంది ఇంటి నుండి ట్రైనింగ్‌కి వెళ్తుంటారు. ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ జరుగుతుంటాయి కాబట్టి అటు ఇటు ఒక 1 అవర్ అవ్వొచ్చనమాట. సో దట్ మీన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 9-6 అనుకున్న పరే ఒక కైండ్ ఆఫ్ ఎడ్జ్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఒక 8 అవర్స్ తీసేద్దాం. ఓకేనా? అక్కడ 8 ఇక్కడ 8 మొత్తం ఎంత అవుతున్నాయి? 16 అవర్స్ అయితే అయిపోతాయన్నమాట. అండ్ ఇంకొక 8 అవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 8 అవర్స్‌లో మనం జస్ట్ 2 అవర్స్ మాత్రమే యూజ్ చేసుకుంటాం. అంటే నేను జస్ట్ 2 అవర్స్ మాత్రమే యూజ్ చేసుకున్నానన్నమాట. అది ఎలా అనేది మీకు చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేసేవాడిని అంటే 6కి లేచేవాడిని, ఫ్రెష్ అప్ అయిపోయేవాడిని, 6:30 కల్లా అయిపోయేదన్నమాట. అండ్ నేను ముందు రోజే ప్లాన్ చేసుకునేవాడిని. అంటే లైక్ నాకు ప్రాపర్ ప్లాన్ ఉంది ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే ఇప్పటికొకటి నేను ఒక ప్లాన్ వేసుకుంటానన్నమాట. ఆ రోజు నేను ఏం చేయాలి? ఒక వీడియో చేయాలా ఈసెట్ కోసం చేసేస్తాను. ఒక ఎంసెట్ కోసం ఒక వీడియో చేయాలా చేసేస్తాను. అండ్ ఆల్రెడీ ఎవరైతే ఈసెట్ నుండి వెళ్ళిపోయారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఏమైనా వీడియో చేయాలా చేసేస్తాను. అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా నేను రాసుకుంటానన్నమాట. దట్ మీన్స్ నా ప్రయారిటీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్క ప్లాన్ చేసుకుంటాను. అండ్ మీరు కూడా అలా ఒక ప్లాన్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ చెప్తాను మీకు అది కమింగ్ డేస్‌లో ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి. ఈ వీడియోలో అయితే మాత్రం దాని గురించి డిస్కస్ చేయను. ఫర్ నౌ అయితే మాత్రం నాకు ఒక ప్లాన్ ఉండిందన్నమాట. ఆ ప్లాన్ ఏంటి అంటే 6:30-7:30 అయితే నేను మ్యాథ్స్ గాని లేదనుకుంటే కెమిస్ట్రీ గాని ప్లాన్ చేసుకునేవాడిని. బోర్ కొట్టకుండా ఉండాలి కాబట్టి. ఓకేనా? సో కొన్నిసార్లు మనకి మ్యాథ్స్ అని చేయాలనిపించదు. కొన్నిసార్లు కెమిస్ట్రీ అని చేయాలనిపించదు. కాబట్టి నాకు ఎప్పుడైతే ఏది చేయాలనిపిస్తదో అది ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఫిజిక్స్ ఏదైతే ఉందో దాన్ని అస్సలు నేను టచ్ చేయను. ఓకేనా? అండ్ మీరు కూడా వీలైనంత వరకు కూడా ఫిజిక్స్‌ని కొద్దిగా నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేయండి ఇనీషియల్ డేస్‌లో. అండ్ లాస్ట్ డేస్‌లో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, మంచి మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటారో వాళ్ళకి కొన్ని ప్లాన్స్ చెప్తాను. కొన్ని టిప్స్ కూడా చెప్తాను. అండ్ దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చనమాట రిగార్డింగ్ ఫిజిక్స్. ఓకేనా? అండ్ మ్యాథ్స్ సంబంధించినవి, కెమిస్ట్రీ సంబంధించినవి మన అకాడమీలో ఆల్రెడీ ఫుల్ లెంగ్త్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు కనుక ఇంకా చూడలేదు, బీఎస్‌జీపీ అకాడమీలో జాయిన్ అయ్యి కూడా ఇంకా చూడలేదనుకున్నట్లయితే అండర్ కోర్స్ వీడియోస్ ఓకేనా? మళ్ళీ చెప్తున్నా అండర్ కోర్స్ వీడియోస్ అనేవి ఉన్నాయి. చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే. తర్వాత వీటికి సంబంధించిన ప్రాపర్ నోట్స్ కూడా నేను రాసుకుంటాను. ఇవే నా దగ్గర నోట్స్ ఉన్నా, స్టడీ మెటీరియల్స్ ఉన్నా, ఎవ్రీథింగ్ ఉన్నా సరే నేను ప్రాపర్‌గా నోట్స్ అనేది రాసుకున్నాను అనమాట. సో దట్ నాకు రివిజన్ టైమ్‌లో చాలా బాగా యూజ్ అయ్యేది. ఓకేనా? అండ్ ఆ రివిజన్ కూడా అదే రోజు నేను ప్లాన్ చేసుకునేవాడిని. అది ఎలా కూడా చెప్తాను. అండ్ 7:30-9 ఫ్రెష్ అప్ అయిపోయేవాడిని. రీచ్ టు కాలేజ్ కూడా రీచ్ అయిపోయేవాడిని. అండ్ 9-5 ఆర్ 9-6 అనేది నేను సెమ్‌లో గాని, ట్రైనింగ్‌లో గాని ఉండేవాడిని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైనింగ్‌లో అనుకున్నట్లయితే ట్రైనింగ్, సెమ్ అనుకున్నట్లయితే సెమ్ అలా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? అండ్ 6:30-7:30 అనేది మోస్ట్‌లీ నేను కోర్ మీద ప్లాన్ చేసుకునేవాడిని. ఈ కోర్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా? మీరేం కంగారు పడొద్దు. కోర్‌కి సంబంధించిన ఏదైతే
దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో థింగ్స్ అన్ని కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలని మీకు చెప్తాను. ఓకే. అండ్ 9 to 10 ఏదైతే ఉందో రివిజన్ చేసేవాడిని, ప్రాపర్గా రివిజన్ చేసేవాడిని. అండ్ రివిజన్ చేసే టైంలో మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకునేవాడిని అనమాట. అండ్ ఈ 6:30 to 7:30 కోర్ ఏదైతే ఉందో మ్యాండేటరీగా చేసేవాడిని. అండ్ ఎవ్రీ 30 మినిట్స్కి 5 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాను అనమాట. అంటే 25 మినిట్స్ చదివేవాడిని అండ్ 5 మినిట్స్ బ్రేక్ తీసుకునేవాడిని. అండ్ మార్నింగ్ కూడా సేమ్ అలానే ఉండేదన్నమాట. ఓకేనా. అండ్ ఇలా చేయడం వల్లే నాకు ఒక బెస్ట్ ర్యాంక్ వచ్చిందంటే నమ్ముతారా? ఓకేనా. వన్ ఆఫ్ ది బెస్ట్ ర్యాంక్ అని వచ్చిందనమాట. ఓకేనా. సో మీరు కూడా అలాంటి కైండ్ ఆఫ్ ర్యాంక్ అనేది కొట్టగలుగుతారు. అండ్ అలాంటి ర్యాంక్స్ కొట్టడం వల్ల ఇప్పుడు కొంతమంది మన యొక్క గైడెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యూనివర్సిటీ చదువుతున్నారు అనమాట. టాప్ కాలేజ్ చదువుతున్నారు. ఎస్ఆర్కేఆర్ అని చెప్పి, విష్ణు అని చెప్పి, అనిట్స్ అని చెప్పి, గాయత్రి అని చెప్పి, విజ్ఞాన్ అని చెప్పి ఇలాంటి మంచి మంచి కాలేజ్ చదువుతున్నారు. ఎందుకు అంటే అలాంటి కైండ్ ఆఫ్ ప్లాన్ వేసుకున్నారు కాబట్టి. ఓకేనా. సో మన సైడ్ నుండి ప్రిపరేషన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఏవైతే స్టడీ అవర్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెట్టడం జరిగిందనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ అప్రోచ్ అనేది ఎన్వైరన్మెంట్ మనం బిల్డ్ చేసాం కాబట్టి మన సైడ్ నుండి స్టూడెంట్స్కి ఒక ప్రాపర్ అప్రోచ్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఓకేనా. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఓకేనా నువ్వు రివిజన్ చేయడానికి చెప్పావు అండ్ నీ ప్లాన్ కూడా చెప్పావు. బట్ హౌ ఐ నీడ్ టు స్టార్ట్. ఓకేనా. సో నాకు నీ ప్లాన్ అర్థమైంది. అండ్ ఎప్పుడు లెవెల్ అర్థమైంది, ఎప్పుడు పడుకోవాలి అర్థమైంది. అండ్ ఈ టైంలో ఇన్స్టాగ్రామ్ చూడాలి దానికి కూడా అర్థమైంది. అండ్ ఇప్పుడు నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెమ్లో ఉన్నా, ట్రైనింగ్లో ఉన్నా సరే, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ సెమ్లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 5th సెమ్లో ఉన్నారు. అది ఈసీ అవ్వని ఏ బ్రాంచ్ అయినా సరే. ఓకేనా. సెమ్లో ఉన్నారు. సెమ్లో మీకు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కోర్ సబ్జెక్ట్స్. ఓకేనా. సో ఎంపీసీ గురించి పక్కన పెట్టండి, కోర్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. అండ్ ఆ కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఈ ఈసెట్ ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్లో ఉన్నాయా లేదా అని ఒక్కసారి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఏం చేస్తారంటే ఈసెట్ సిలబస్లో లేని ఏవైతే టాపిక్స్ ఉంటాయో అవన్నీ కూడా చదివేస్తుంటారు అనమాట. అలా చేయొద్దు. ఓకేనా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5th సెమ్లో ఉన్నారు, నేను ఈసీ అనుకుందాం. ఓకేనా. ఈసీలో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 5th సెమ్లో నాకు సిఎన్ ఉంది అనుకుందాం. ఓకేనా. సిఎన్ అవ్వచ్చు, లేదనుకున్నట్లయితే ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఈ పర్టికులర్ సిఎన్ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది నాకు ఈసెట్ ప్రిపరేషన్లో ఉందా లేదా అనేది నాకు క్లియర్గా అర్థం కావాలి. ఎందుకంటే నేను ఇక్కడ సెమికి ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను ఈసెట్ కూడా ప్రిపేర్ అయిపోవచ్చు. ఓకేనా. మాక్సిమం ఒకేలా ఉంటాయి, సిలబస్ అంతా ఒకేలా ఉంటుంది. కానీ నేను చేయాల్సింది ఏంటి, మాక్ టెస్ట్లు రాయాలి. ఓకేనా. సో ఆ మాక్ టెస్ట్ మీరు రాయాలనుకున్నట్లయితే ఆల్రెడీ బీఎస్జీపీ అకాడమీలో నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయన్నమాట. దేర్ థౌసండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఏ పర్టికులర్ బ్రాంచ్ అయినా సరే మీరు డెఫినెట్లీ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఒక కంప్లీట్ ఎడ్జ్ ఉంటుంది ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో రిమైనింగ్ వాళ్ళందరితో పోల్చుకున్నట్లయితే. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేసేవానంటే ఈ సిఎన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇలా నాకు ఒక 3 సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట ఈసీలో. నేను ఈసీ కాబట్టి చెప్తున్నాను. సెమ్లో నేను 5th సెమ్లో ఉన్నప్పుడు నా దగ్గర ఒక 3 సబ్జెక్ట్స్ ఉండేవి. ఆ 3 సబ్జెక్ట్స్ అనేవి ప్యారలల్గా ఈసెట్ ప్రిపేర్ అయ్యామన్నమాట. సెమ్తో పాటు ఈసెట్ కూడా ప్రిపేర్ అయిపోయేవాడిని. ఓకేనా. మహా అయితే ఏముంది, కొన్ని మాక్ టెస్ట్లు ఉంటాయి, ఆన్లైన్లో ఉంటాయి, లేదనుకున్నట్లయితే యూట్యూబ్లో కూడా ఇంకెక్కడైనా సరే దొరుకుతాయి. అలాంటి మాక్ టెస్ట్లోనే చూసేవాడిని అనమాట. ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు ఏంటి అని చెప్పి. అండ్ ఇప్పుడు మీ చేతుల్లో ఏఐ అని చెప్పి ఓకేనా అండ్ ప్రాపర్ మాక్ టెస్ట్లు అన్ని అవైలబుల్గా ఉన్నాయి. మన అకాడమీలో కూడా అవైలబుల్గా ఉన్నాయి, స్టడీ మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఆల్రెడీ అకాడమీలో ఉన్నట్లయితే ఎవరైతే బీఎస్జీపీ అకాడమీలో జాయిన్ అయిన వాళ్ళు చెప్తాను చూడండి. జస్ట్ ఒక 2 మినిట్స్ అనమాట. మనకి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈసీలో ఉన్నారు. ఓకేనా. 5th సెమ్లో ఉన్నారు అండ్ మీ దగ్గర సిఎన్ సబ్జెక్ట్ అని చెప్పి, లేదనుకున్నట్లయితే ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 5th సెమ్లో కాదు, ఇంకా 2nd సెమ్లో 3rd సెమ్లో ఉంటుంది. బట్ స్టిల్ మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి 3 సబ్జెక్టులు ఉన్నాయి. ఓకేనా. ఈ 3 సబ్జెక్టులు నేను ఏం చేస్తానంటే ఈ ఈసెట్ ప్రిపరేషన్లో ఈసెట్ సిలబస్లో ఉన్నాయా లేదా అనేది నేను అర్థం చేసుకొని అండ్ ఆ సిలబస్ ఏంటి అని అర్థం చేసుకొని ఒక దగ్గర రాసుకొని ఇలాంటి ఒక ఏదైతే వాల్ ఉంటుందో వాల్ పక్కన అంటించుకొని క్లియర్గా ఒకరోజు ఒక్కొక్క టాపిక్ అని ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అండ్ దాని మీద ఒక్కొక్క మాక్ టెస్ట్ రాసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. అది ఒక ప్లాన్. అండ్ అది ఏ టైంలో నేను చేస్తాను, ఈ కోర్ అనే కైండ్ ఆఫ్ థింగ్ ఏదైతే ఇక్కడ నుంచి చేస్తాను. ఓన్లీ కోర్. ఓకేనా. మహా అయితే ఒక 1 మంత్ అవుతుంది అంతే. ఓకేనా. ఈ కోర్స్ సంబంధించిన ఆ 3 సబ్జెక్ట్స్ మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ చాలా ఉంటాయి, వాటి గురించి కూడా చెప్తాను. అవి ఎలా ప్లాన్ చేసిన కూడా చెప్తాను. ఓకేనా. ఐ థింక్ ఈ వీడియో అనేది చాలా లాంగ్ అవుతుంది. బట్ స్టిల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే. అండ్ సెకండ్ థింగ్, ఎవరైతే ట్రైనింగ్లో ఉన్నారో వాళ్ళకి చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే రిగార్డింగ్ దిస్ ఈసెట్ ప్రిపరేషన్. ఐ నో మీకు హెక్టిక్ షెడ్యూల్ అయితే ఉంటుంది, ఓటీ చేయమంటారు, ఓకేనా, ఓవర్ డ్యూటీ చేయమంటారు, అండ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని ఉంటాయి. బట్ స్టిల్ మీరు ఈసెట్కి అట్లీస్ట్ ఒక 2 hours ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మీరు ఎంత స్లీప్ అయినా ఎంత ఎంజాయ్మెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు మాత్రం రిగ్రెట్ అవ్వకూడదు. అరే ఈసెట్కి ఇంకొద్ది టైం ఇచ్చుంటే బాగుండేది, ఇంకొద్ది ప్రిపేర్ అంటే బాగుండేది, అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ నుండి వస్తే నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది అనమాట. అన్నిసార్లు చెప్పానే వీళ్ళు ఎందుకు తీసుకోలేదు అని కైండ్ ఆఫ్ థింగ్ అనేది. ఓకే. సో స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే. సో ట్రైనింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, సో ట్రైనింగ్కి వెళ్ళే ముందు ఒక సెమ్ అయి ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 4th సెమ్ అనేది. ఓకేనా. 4th సెమ్ అయి ఉంటుంది. ఓకేనా. 4th సెమ్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, 4th సెమ్లో ఉన్న కోర్ సబ్జెక్ట్స్ ఏంటి, ఆ కోర్ సబ్జెక్ట్స్ అనేవి నాకు ఈసెట్ సిలబస్లో ఉన్నాయా లేదా, అనేది మీరు అర్థం చేసుకోండి. నేను అవి చూసుకుంటాను. ఓకేనా. సో ఎందుకంటే నెక్స్ట్ ఏదైతే సెమ్ ఉందో ఆ సెమ్కి సంబంధించి నాకు తెలియకపోవచ్చు. 6 సెమ్ సంబంధించినవి ఆఫ్టర్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది నాకు తెలియకపోవచ్చు, సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కూడా. బట్ బిఫోర్ ట్రైనింగ్ ఏదైతే ఉన్నాయో సబ్జెక్ట్స్ అనేవి నాకు తెలుసు, అవి ఈసెట్లో ఉన్నాయో లేదో నాకు తెలుసు. సో దాన్ని బట్టి సిలబస్ ఏదైతే ఉందో గ్రాప్ చేసుకొని ఆ సిలబస్ని ఒక పేపర్లో రాసుకొని క్లియర్ కట్గా దగ్గర అంటించుకుంటారు అనమాట. అంటించుకొని క్లియర్ కట్గా ప్లాన్ చేసుకుంటాను. ఇది ఒక ప్లాన్. ఇది ఓన్లీ కూడా కోర్కి సంబంధించిందే. సో ఇది కూడా మీరు కోర్ ఏదైతే ఉన్నారో ఆ కైండ్ ఆఫ్ టైం అని చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ రిమైనింగ్ ఏదైతే ఉందో ఈ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ ఏదైతే ఉందో పక్కాగా 1 hour పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఆల్టర్నేటివ్ డే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు మండే రోజు మ్యాథ్స్ చేశారు, ట్యూస్డే రోజు కెమిస్ట్రీ చేయడానికి ట్రై చేయండి. అండ్ దాని తర్వాత మ్యాథ్స్, దాని తర్వాత కెమిస్ట్రీ అలా చేయడానికి ట్రై చేయండి. సో ఎందుకు చెప్తున్నానంటే మీకు బోర్ కొట్టుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, అండ్ వీటికి సంబంధించినవి మన దగ్గర ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉన్నాయి.
మాక్ టెస్ట్లు అవ్వచ్చు, వీడియో లెక్చర్స్ అవ్వచ్చు, ఓకేనా, షార్ట్ నోట్స్ అవ్వచ్చు, అండ్ అలాగే ఏదైతే స్టడీ మెటీరియల్స్ ఉన్నాయో అవి అవ్వచ్చు, కావాల్సిన ప్రతి థింగ్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ మన అకాడమీలో జాయిన్ అయితే మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా, మోర్ దెన్ ఎనఫ్ అనమాట. మీరు చేయాల్సిన థింగ్ ఏమి లేదు. ఇక్కడ మీరు జాయిన్ అవుతే మీకు దొరికే లైవ్ సెషన్స్ అవ్వచ్చు, మీకు ప్రాపర్ క్లారిటీ వచ్చింది, మీకు ప్రాపర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ అనేది నేను మామూలుగా ఇవ్వను. ఓకేనా. సో నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, కైండ్ ఆఫ్ మోటివేషన్ కానీ కాన్ఫిడెన్స్ కానీ మన మైండ్లో ఎప్పుడు కూడా ఇక్కడ ఉంటే డెఫినెట్లీ మనం అనుకున్న ర్యాంక్ సాధించగలుగుతాం. అది నీలో ఉండాలన్నమాట. అది నీతో మాత్రమే ఉండాలి. ఓకేనా. సో నీ ఫ్రెండ్స్ చెప్తున్నారు నా వల్ల అవ్వదనే కైండ్ ఆఫ్ థింగ్ నువ్వు పెట్టుకోవద్దు. పక్కగా నువ్వు చేయగలుగుతావు. అది నాకు తెలుసు అండ్ నీకు తెలుసు. ఓకేనా. అది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు నాకు తెలిసింది. సో ఇప్పుడు మ్యాథ్స్ సంబంధించి ఎలా ప్లాన్ చేసుకుంటానంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్‌లో నాకు ఈజియెస్ట్ కనిపించే ఒక చాప్టర్ దాన్ని బాగా పిక్ చేసుకుంటాను. నెక్స్ట్ టైక్ మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్ మన దాంట్లో ఎలా 8 వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. 8 వీడియోస్ అనేవి క్లియర్ కట్‌గా నేను టాపిక్ చెప్పాను అండ్ కాన్సెప్ట్ అనేది అర్థమయ్యేలా చెప్పాను అండ్ దాంతో పాటు ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అన్నమాట క్లియర్‌గా. సో ఒకరోజు ఒక 2 వీడియోస్ చూడండి సరిపోతది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో కెమిస్ట్రీకి సంబంధించింది. కెమిస్ట్రీకి సంబంధించి మహా అయితే ఏముంటాయి, అటామిక్ స్ట్రక్చర్ గాని, కెమికల్ బాండింగ్ గాని, సొల్యూషన్స్ గాని ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ డే మీరు మ్యాథ్స్ చేసుకుంటారు. సెకండ్ డే అటామిక్ స్ట్రక్చర్ అయితే ట్రై చేయండి. ఓకేనా. దీనికి సంబంధించి మన దగ్గర ఏదైతే కావాల్సిన మాక్ టెస్ట్ ఉన్నాయి, వీడియో లెక్చర్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు వీ హ్యావ్ లైక్ మోస్ట్లీ ఏదైతే కావాలనుకుంటున్న స్టడీ మెటీరియల్స్ ఉన్నాయో అవి కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మీ దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి మీరు ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే అట్‌లీస్ట్ 1 అవర్ ఆఫ్ యువర్ టైమ్. ఓకేనా. సో నేను ఎందుకు ఇక్కడ సెగ్రిగేటెడ్ ఆల్ రిసోర్సెస్ అని చెప్పానంటే ఆల్రెడీ నా దగ్గర ఐ హావ్ ఎ ప్లాన్. ఎప్పుడు యెస్టర్‌డే. ఓకేనా. సో నేను రేపటి రోజు ఏం చేయాలనుకుంటానో ఈ రోజు నేను ప్లాన్ చేసుకుంటానన్నమాట. సో దట్ నాకు ఒక క్లారిటీ ఉంటుంది అండ్ రిసోర్సెస్ అనేవి ఎక్కడెక్కడ ఏమున్నాయనేది ప్రాపర్ క్లారిటీ దొరికేస్తది. అండ్ నేను టైం అనేది వేస్ట్ చేయకుండా ఉంటానన్నమాట. లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి బుక్స్ తీసుకొని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటాను. అట్లా ఉంటుందన్నమాట నా ప్లాన్ అనేది. ఓకే. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఏదైతే సబ్జెక్ట్ లిస్ట్ ఔట్ చేశారో ఓకేనా. సో ఇప్పుడు మీకు ఒక 1 మంత్‌లో 3 సబ్జెక్ట్స్ అయిపోతాయి కోర్‌వి. ఓకేనా. అండ్ అలానే మ్యాథ్స్‌లో గాని, కెమిస్ట్రీలో గాని మీకు ఒక 2 చాప్టర్స్ అయిపోతాయన్నమాట. సో అలా నెక్స్ట్ సెమ్‌కి వెళ్ళేటప్పటికి ఏంటి అంటే మీకు ఒక టైంని పెంచడానికి అయితే ట్రై చేయండి. ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి సో స్లోగా పెంచుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయండి. సో మీకు ఇంకా ఎక్కువ ఎడ్జ్ ఉంటుందన్నమాట కంపేర్ టు ఎనీ అదర్ స్టూడెంట్స్. ఓకే. సో ప్రాపర్‌గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే దిస్ ఈస్ మై కంప్లీట్ ప్లాన్. ఓకేనా. సో మీరు చేయాల్సింది జస్ట్ ఏంటి అంటే ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకోండి. ఒక ప్రాపర్ టైమ్ టేబుల్ వేసుకోండి. అట్‌లీస్ట్ ఒక 2 అవర్స్ ఆఫ్ టైమ్ అని పెట్టడానికి అయితే ట్రై చేయండి. మీకు కావాల్సిన చాలా థింగ్స్ చెప్తాను చూడండి. స్టడీ మెటీరియల్స్ ఉండాలి పక్కాగా. మ్యాథ్స్‌కి, ఫిజిక్స్‌కి, కెమిస్ట్రీకి అండ్ అలాగే కోర్‌కి. అండ్ దాంతో పాటు మీరు ఏదైతే స్టడీ మెటీరియల్స్ మీరు నేర్చుకుంటారో దానికి రావాల్సిన మాక్ టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో అవి కావాలి. అండ్ ఒకవేళ మీకు మాక్ టెస్ట్ రాసేటప్పుడు గాని, స్టడీ మెటీరియల్స్ చేసేటప్పుడు గాని ఒకవేళ డౌట్స్ వస్తే మాత్రం మీకు డౌట్ క్లారిఫికేషన్ కోసం కావాలి. అండ్ డౌట్ క్లారిఫికేషన్ అనేది ప్రాపర్‌గా మీకు డిప్లొమాలో మీ చేతులు పట్టుకొని నడిపించే ఎవరైతే లైక్ అన్నలు ఎవరైతే ఉన్నారో నేను అవ్వచ్చు, నితిన్ అన్న అవ్వచ్చు, బీఎస్‌డి అన్న అవ్వచ్చు, వాళ్ళ గైడెన్స్‌లో ఉండడం అనేది ఇంకో వేరే లెవెల్ ఉంటుందన్నమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అనేది మనం బిల్డ్ చేస్తున్నాం కాబట్టి మీరు డెఫినెట్‌లీ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. జాయిన్ అయిన తర్వాత నిజంగా నీకు వర్త్ అనిపించకపోతే వెళ్ళిపోవచ్చు. ఓకేనా. సో దట్స్ మై గట్ ఫీలింగ్ అనమాట. నేను చెప్పాలనుకుని చెప్పేసాను. ఓకే. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు గైస్. అండ్ ఇంకొకటి మీరు నా సైడ్ నుండి ఒక పాలసీ ఇస్తున్నాను. మీకు ఎప్పుడు కూడా మీకు యూజ్ అయ్యే ఫిలాసఫీ ఏంటి అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ అనమాట. ఓకేనా. సో టైం ఏదైతే ఉందో టైంని ప్రాపర్‌గా డివైడ్ చేయండి. అండ్ ఆ డివైడ్ చేసిన టైంని ప్రాపర్‌గా దేనికి ఇవ్వాలనేది కేటాయించుకోండి. అండ్ దాన్ని ప్లేస్ చేసుకొని మీరు ఒక ప్రాపర్ టైంని ఎలొకేట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. సో దట్ ఈస్ నథింగ్ బట్ డివైడ్ అండ్ రూల్ అనమాట. టైంని డివైడ్ చేయండి. ప్రాపర్‌గా టైంని రూల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నా సైడ్ నుండి ఫ్యూ థింగ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అస్సలు నమ్మొద్దు. ఓకేనా. ఎవరిని నమ్మొద్దు. నీతో నైస్‌గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని నమ్మొద్దు. ఎందుకంటే రేపొద్దున్న వాళ్ళు నిన్ను లైక్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇన్‌ఫ్లుయెన్స్ చేసి సినిమాలకి వెళ్దామని చెప్పి, క్రికెట్‌కి వెళ్దాం నా లైఫ్‌లో జరిగింది కాబట్టి చెప్తున్నాను. సో దట్ దానివల్ల నేను చాలా అంటే చాలా లాస్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. ఓకేనా. సో మీరు అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అని ఫేస్ చేయకుండా ఉండాలి కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. ప్లీజ్ అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ చేయొద్దు. ఓకేనా. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ప్రాపర్‌గా బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మన అకాడమీలో ప్రతీది కూడా బేసిక్ నుండి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఫార్ములాస్ కూడా ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో రిగార్డింగ్ ఏవైతే కెమిస్ట్రీ అయితే సొల్యూషన్స్ అవ్వచ్చు అండ్ ఎలక్ట్రో కెమిస్ట్రీ అవ్వచ్చు అండ్ అలాగే రిమైనింగ్ ఏవైతే ఫిజిక్స్ ఏవైతే ఉన్నాయో ఫిజిక్స్ అన్ని చాప్టర్ సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ ఏదైతే మ్యాథ్స్ సంబంధించిన అన్ని చాప్టర్ సంబంధించిన ఫార్ములాస్ అండ్ కోర్స్ సంబంధించిన అన్ని చాప్టర్ సంబంధించిన ఫార్ములాస్ అన్ని అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటి జాయిన్ అయ్యి ప్రిపేర్ అవ్వడమే. ఓకేనా. అండ్ దాని తర్వాత అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. సో నా పర్టికులర్ ప్రిపరేషన్ ఎలా ఉండింది అంటే ప్రాపర్‌గా ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటిని ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యి దానికి కావాల్సిన మాక్ టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాయడం వల్ల నాకు ఒక క్లియర్ స్ట్రాటజీ వచ్చింది. అండ్ ఈ టైంలో నేను కొన్ని మాక్ టెస్ట్‌లు అనేవి నాకు చాలా లో ర్యాంక్స్ వచ్చి ఈవెన్ 0 మార్క్స్ కూడా వచ్చినవి ఉన్నాయన్నమాట. కొన్ని మాక్ టెస్ట్‌లు అనేవి. అలా అని చెప్పి నేను కాన్ఫిడెన్స్ అనేది కోల్పోయి ఉంటే మాత్రం ఈ రోజు డెఫినెట్‌లీ మీ ముందొచ్చి నేను మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ కోల్పోకుండా నేను ఎప్పుడైతే ముందుకు నడుచుకుంటూ వెళ్తానో సో నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఈ క్వెషన్ చేయలేకపోతున్నాను అంటే అసలు ఎక్కడ మిస్ అవుతున్నాను? ఏ అప్రోచ్ మిస్ అవుతున్నాను? ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా? అనేది కూడా నేను చేసేవాడినన్నమాట. అండ్ మన అకాడమీలో షార్ట్ కట్స్ కూడా ఉన్నాయన్నమాట మ్యాథ్స్ సంబంధించినవి. మీరు జాయిన్ అయిన తర్వాత అది యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు చూస్తే మాత్రం మేక్ ష్యూర్ నేను చెప్తున్న ప్రతిది కూడా నోట్ డౌన్ చేసుకోండి. మీకే క్లారిటీ వస్తుంది. ఓకేనా. నా ఫైనల్ పాయింట్ ఏంటి అంటే డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. అది మీ పేరెంట్స్ వల్ల అవ్వచ్చు అండ్ నీ ఇన్నర్ సెల్ఫ్ వల్ల అవ్వచ్చు. లేదనుకున్నట్లయితే నీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల అవ్వచ్చు.
కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అయిపోతే నువ్వు అట్మోస్ట్ పాతల్లోకి వెళ్ళిపోతావు అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అని నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేయను. బీ కాన్ఫిడెంట్, బీ మోటివేటెడ్ అండ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను ఎలా అయినా కొట్టగలుగుతాను అనే కైండ్ ఆఫ్ యూ క్యాన్ డూ ఇట్ అనే కైండ్ ఆఫ్ ఏదైతే అప్రోచ్ ఉంటుందో, ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఉంటుందో, దాంతోనే నీ యొక్క కంప్లీట్ ఈసెట్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. ఈవెన్ దానివల్ల నీకు ఒక లైక్ వర్స్ట్ ర్యాంక్ వచ్చినా సరే నువ్వు ఆనందపడతావు అండ్ ఆ సాటిస్ఫై ఉంటుందన్నమాట. ఓకేనా? దానివల్ల బెస్ట్ ర్యాంక్ వచ్చినా సరే యూ విల్ బీ సాటిస్ఫైడ్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే కష్టపడ్డావు. ఆ కష్టపడ్డావు అనే కైండ్ ఆఫ్ థింగ్ అనేది నీకు ఎప్పటికీ ఉండిపోతుందన్నమాట. అండ్ వన్ మోర్ సిన్సియర్ సెషన్ ఏంటి అంటే, ఇన్‌స్టాగ్రామ్ చూడండి కాదనట్లేదు. బట్ వెరీ లెస్. ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ పెట్టుకోండి. ఆ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మాత్రమే పెట్టడానికైతే ట్రై చేయండి. ఇన్‌స్టాగ్రామ్ మిమ్మల్ని రూల్ చేయకూడదు. ఓకేనా? మీరు ఇన్‌స్టాగ్రామ్ రూల్ చేయాలి. ఈవెన్ ఫోన్ అయినా సరే. ఫోన్ మిమ్మల్ని రూల్ చేయకూడదు. మీరు ఫోన్ రూల్ చేయడానికైతే ట్రై చేయండి. దట్ ఈస్ మై అట్‌మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట నా సైడ్ నుండి అయితే మాత్రం. ఓకేనా? సో ఐ హోప్ నేను చెప్పింది ప్రతీది కూడా మీరు పాటిస్తారనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో గనక మీకు యూజ్ అయ్యుంటే మాత్రం ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ నాకు కూడా కైండ్ ఆఫ్ బూస్టింగ్ ఉంటుందన్నమాట వీడియోస్ చేయడానికి. ఐ హోప్ మీరు చేస్తారనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై